అందరికీ నమస్కారం. వారెన్ బఫెట్ ప్రపంచ కుబేరుడు, మనసున్న కుబేరుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ధనికుడు కూడా ఇప్పటి వరకు తానెలా సంపాదించాడు అన్నది ప్రపంచానికి చెప్పలేదు. ఈ రహస్యాన్ని బహిర్గతం చేసిన ఒకే ఒక్కడు వారెన్ బఫెట్. ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ప్రపంచంలోనే అపర కుబేరుడుగా ఎదిగిన మహాశక్తి ఆయన ప్రపంచానికి వెల్లడించిన ఆర్థిక సూత్రాలే బఫెటాలజీగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. సామాన్య మధ్యతరగతి మానవుడి నుంచి వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీల దాకా ఆయన సూత్రాలు ఆదర్శప్రాయాలు. వాటిలో నుంచి కొన్నింటిని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. ముందుగా సూత్రం నెంబర్ 2 నుంచి ప్రారంభిద్దాం. అదేమిటి, సూత్రం నెంబర్ 1 చెప్పకుండా 2 అంటుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, అదేమిటో మీకే అర్థమవుతుంది. సూత్రం నెంబర్ 2, నీకు అవసరం లేనివన్నీ కొంటూ పోతే నిజంగా నీకు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. కంపెనీల ప్రచార ఆర్భాటాలకు ఆనందపడో, సెలబ్రిటీలు చెప్తున్నారనో, డిస్కౌంట్ల మోజుతోనో, ఈఎంఐల సాకుతోనో ఏది పడితే అది కొనుక్కుంటూ పోతే చివరికి ఖాళీ అయ్యేది మన పర్సే. ఈఎంఐలతో సతమతమవుతూ నెల తిరిగేసరికి అవి కట్టలేక అప్పులు చేస్తే చివరికి కుటుంబంతో సహా వీధిన పడాల్సిందే. కాబట్టి ఫ్రెండ్స్, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ఈ సామెత ఆర్థిక సూత్రాలకి వర్తిస్తుంది. కొన్నాక బాధపడే కంటే కొనే ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సూత్రం నెంబర్ 3, ఖర్చు చేశాక మిగిలింది పొదుపు కాదు, పొదుపు చేశాక మిగిలిందే ఖర్చు. మన జీతం మనకు రాగానే పని మనిషి జీతం, వాచ్మెన్ జీతం, డ్రైవర్ జీతం ఇలా లెక్కలేసి ఎవరిది వారికి ఇచ్చేస్తాం. కానీ మరి మన జీతం సంగతి ఏమిటి? ఈ అవసరాలతో పాటు రోజు కష్టపడి పనిచేసే మన కోసం కూడా జీతంలో నుంచి కొంత మొత్తాన్ని కేటాయించుకోవాలి. ఈ జీతం మీ భవిష్యత్తు అవసరాల కోసం, జీవితంలో అనుకోని అవాంతరాల కోసం. అది ఎంత మొత్తం అనేది మీ బాధ్యతలను బట్టి మీ జీతాన్ని ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పొదుపు మదుపు ఎంత చిన్న వయసులో మొదలు పెడితే అంత ఉపయోగం. కాబట్టి మీరు సంపాదించడం మొదలుపెట్టిన నాటి నుంచే ఈ సూత్రాన్ని ఆచరించండి. సూత్రం నెంబర్ 4, అందరూ భయపడుతున్నప్పుడు మనం ధైర్యం చేయాలి. ఎందుకంటే మార్కెట్ నేల చూపులు చూస్తూ ఉంటుంది. అందరూ ధైర్యంగా ఉన్నప్పుడు మనం భయపడి తీరాలి. ఎందుకంటే చేరుకోవాల్సిన ఎత్తులకు అప్పటికే చేరుకొని ఉంటుంది. ఇక మిగిలింది పతనమే. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టేటప్పుడు ముందుగా మూలాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పునాదులు బలంగా ఉంటే తాత్కాలికమైన ఎగుడు దిగుళ్ళు మనల్ని ఏమీ చేయలేవు. వ్యాపారాన్ని ఊహించగలిగితే లాభాల్ని ఊహించవచ్చు అంటారు వారెన్ బఫెట్. అలాంటి ఆలోచనలతోనే వారెన్ బఫెట్ జిల్లెట్, కోక్లో పెట్టుబడులు పెట్టారు. ప్రపంచం ఉన్నంత వరకు కూడా మగవాళ్ళందరూ గడ్డం గీసుకుంటారు, అందరూ కోక్ తాగుతారు అన్నది ఆయన ఆలోచన. రేపటి నుంచి మరో 10 ఏళ్ల దాకా స్టాక్ మార్కెట్ పనిచేయదు అనుకొని ఆ వాటాల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. గంటకి మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ కూర్చుంటే పెరిగేది ధర కాదు, రక్తపోటు అంటారు వారెన్ బఫెట్. సూత్రం నెంబర్ 5, ఎప్పుడు క్షురకుణ్ణి కటింగ్ అవసరమంటావా అని అడగకండి, అవసరమే అంటాడు. ఎందుకంటే అదే అతని వృత్తి. పొదుపు మదుపులకు సంబంధించిన విషయాలలో కేవలం నిపుణుల సలహాను మాత్రమే తీసుకోండి. అది కూడా మీ మదుపు వలన వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి ప్రయోజనము ఉండకూడదు, కేవలం వారి ఫీజు తప్ప. అలాగే ఇతరుల మీదే ఆధారపడకుండా సొంత అధ్యయనం కూడా చేయండి. ఎంతో కొంత లాభం రాగానే సంబరపడి దాన్ని ఖర్చు పెట్టకుండా ఆ మొత్తాన్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టండి. లాభాల్లో నుంచి మరిన్ని లాభాలను సృష్టించండి. సూత్రం నెంబర్ 6, ఇక్కడ 2 విషయాలు. మొదటిది, డబ్బు ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. రెండవది, మొదటి సూత్రాన్ని మర్చిపోవద్దు. ఎంత లాభసాటి వ్యాపారమైనా బొత్తిగా పరిజ్ఞానం లేని వ్యాపారుల మతం తలదోర్చవద్దు. బామ్మర్దికి తెలుసనో, స్నేహితుడు మనవాడే కదా అని భ్రమపడద్దు. మీకు అవగాహన, అనుభవం ఉన్న రంగంలో ప్రయత్నిస్తేనే మన డబ్బు సురక్షితంగా ఉంటుంది. అలాగే నచ్చిన పని చేయడం ఎంత ముఖ్యమో, నచ్చిన వ్యక్తులతో పనిచేయడమూ అంతే ముఖ్యం. పెడమొహంగా ఏ సమిష్టి విజయాన్ని సాధించలేమనే విషయాన్ని గ్రహించండి. సూత్రం నెంబర్ 7, దుర్మార్గుడితో అత్యుత్తమమైన వ్యాపార ఒప్పందం అసాధ్యం. మనల్ని మనం పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు
మనకంటే మంచి వాళ్ళతోనే, మనకంటే పెద్దవాళ్ళతోనే పోల్చుకుంటాం, అంతేకాని చెడ్డవాళ్ళతో అస్సలు పోల్చుకోలేం కదా. అలాంటి వారిని దరిదాపుల్లో కూడా రానియం. సజ్జన సాంగత్యం అన్నమాట ఆర్థిక జీవితానికి కూడా వర్తిస్తుంది. లక్షను కోటి చేస్తాం, కోటిని 10 కోట్లు చేస్తాం అని మామూలు మాటలు చెప్పేవారు చివరికి మనల్ని ముంచేస్తారు. నిజాయితీ అనేది చాలా ఖరీదైన బహుమతి. దానిని నేలబారు మనుషుల నుండి ఆశించకండి. సూత్రం నెంబర్ 8. ఖర్చు తగ్గించుకోవడం కూడా ఒక రకమైన లాభమే. మధ్యతరగతి కుటుంబమైనా, మల్టీనేషనల్ కంపెనీలైనా సాధ్యమైనంత వరకు ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటేనే ఆనందంగా ఉండగలుగుతాయి. ఖర్చులు చిన్నవే అయినా వాటన్నిటిని ఒక్కచోట చేరిస్తే పెద్ద మొత్తమే అవుతుంది. వాటిలో అనవసరమైన వాటిని పూర్తిగా నివారించాలి. అవసరమైన ఖర్చులను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే అందులోనూ కొంత వృధాను అరికట్టవచ్చు. ఖర్చులు ఎప్పుడూ ఆదాయం కంటే వేగంగా పెరుగుతాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదనపు సంపాదన కోసం మార్గాల్ని అన్వేషించాలి. ఒక సంపాదన కాదు అనే నిజాన్ని అర్థం చేసుకుని రెండో సంపాదనకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటేనే జీవితం ఆనందమయమవుతుంది. సూత్రం నెంబర్ 9. మదుపు లైంగిక సామర్థ్యం లాంటిది. శృంగారాన్ని వాయిదా వేసే కొద్దీ ఆ మేరకు ఎంతో కొంత కోల్పోయినట్లే. వృద్ధాప్యంలో వాడుకుంటానంటే యవ్వనం అలాగే నిలిచిపోదు కదా. పొదుపు మదుపు విషయంలో వాయిదా మనస్తత్వం పనికిరాదు. సంపాదన పేడ లాంటిది. పోగైన కొద్దీ మురిగిపోయి మురికి వాసన వస్తుంది. అవసరమైన చోట వెదజల్లితే 20 పంటల్ని ఇస్తుంది. సూత్రం నెంబర్ 10. నువ్వు పెట్టే పెట్టుబడులు, చేసే వ్యాపారాలు మూర్ఖుడు కూడా చేసే అంత సరళంగా ఉండాలి. ఎందుకంటే వాటిని రేపు చేపట్టేది మూర్ఖుడే కావచ్చు. పెట్టుబడుల విషయంలో వైవిధ్యం ముఖ్యమే అంటారు వారెన్ బఫెట్. అయితే ఈ వైవిధ్యం పెరిగే కొద్దీ ఏకాగ్రత తగ్గిపోతుంది అంటారు ఆయన. అందుకే నీ వ్యాపారం ఏమిటో 6 ఏళ్ల పసివాడికి కూడా అర్థమయ్యేలా చెప్పగలగాలి. అలా చెప్పలేకపోయావంటే నీకే అర్థం కాలేదని తెలుసుకో. సూత్రం నెంబర్ 11. జీవితంలో ఒక స్థాయికి వచ్చేసరికి మిమ్మల్ని నిజంగా ఎంతమంది ప్రేమిస్తున్నారు అన్నదే మీ విజయానికి కొలమానం. ఏ తండ్రి అయినా తన వారసులు ఏదో ఒకటి చేసుకోవడానికి తగినన్ని ఆస్తులు ఇవ్వాలి, కానీ ఏమి చేయకుండా తిని పడుకోవడానికి సరిపడా సంపదల్ని ఇవ్వకూడదు. అందుకే బఫెట్ తన సంపాదనలో 85% సమాజానికి కేటాయించారు. నిజానికి సంపాదించడం కంటే ఇవ్వడమే కష్టమైన పని అంటారు ఆయన. ఎందుకంటే సంపాదించడానికి తెలివితేటలుంటే సరిపోతుంది, ఇవ్వాలంటే మాత్రం మనసుండాలి. మీరు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారనేది కాదు, ఎన్ని జీవితాలపై ప్రభావం చూపారనేదే ముఖ్యం అంటారు ఆయన. సూత్రం నెంబర్ 1. నమ్మకం అన్ని సూత్రాలకు అమ్మ వంటిది. జీవితంలో ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా ముందుగా ఉండాల్సింది నీపై నీకు నమ్మకం అంటారు వారెన్ బఫెట్. ఆయన కోటీశ్వరుడు కావడానికి చాలా కాలం ముందే వాళ్ళ ఆవిడతో మనం సంపన్నులం అయ్యాక ఏం చెయ్యాలో ఇప్పుడే ఆలోచించి పెట్టుకో అన్నారట. ఆర్థిక విజేతగా నిలవాలంటే మన మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి అంటారు వారెన్ బఫెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.